గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ మాత్యులు నిమ్మల రామానాయుడు గారు నా మనవను మన్నించి మా చెరువుకి జలజీవన్ మిషన్ కింద డబ్బులు ఇచ్చి పనులు చేయమని చెప్పారు. థ్యాంక్స్ ఎన్డీఏ కూటమి గవర్నమెంటు, నిమ్మల రామానాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాకు నిధులు ఇచ్చి మా పంట కాలువల అభివృద్ధికి మాకు సహకరించినందుకు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారికి, మా జిల్లా ఇరిగేషన్ అధికారి అయినటువంటి దేశనాయక్ గారికి, అదేవిధంగా మా కలెక్టర్ గారైన ఇమాన్ శుక్లా గారికి, అదేవిధంగా మా డిఈ గారు రామారావు గారికి, మా జేఈ మేడం రోజ్మేరీ గారికి, అదేవిధంగా ఈసార్ ఖాన్ గారికి, మా మండల అధికారులకి, డివిజనల్ సర్వే అధికారులకు అందరికీ నమస్కారము. అభివృద్ధి కోసము అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు. బాగా మంచి మండు టెండర్లో కూడా మేము వర్క్ చేస్తున్నాము. రైతులతో కూడా మీటింగ్ జరగడం జరిగింది. దాదాపుగా రైతులు 98% రైతులు పనిచేయమని చెప్పారు. ఒక 4 పుడింగులు మాత్రం ఏడ పనిచేయటానికి లేదని అడ్డం తిరిగారు. ఎందుకంటే వాళ్ళు భూమి కబ్జా చేశారు, ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కాబట్టి వాళ్ళ మొత్తం ఆక్యుపై చేశారు. ఆ కబ్జాదారుల భరతం పట్టడం కోసం బరిలోకి దిగిన రైతులందరూ ఏకోన్ముఖంగా రాత్రి ఏం చెప్పారంటే, ఎక్కడికొస్తే చెరువు భూమి, పంట కాలువల భూమి ఎక్కడికుంటే అక్కడికి పూర్తిగా చేయమని మేము సహకరిస్తామని చెప్పి రైతులందరూ ఒప్పుకున్నారు. ఒక 4 పుడింగులు మాత్రం అన్నారు. అది కూడా ఆగదు. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు అందరు పోలీసుల సమక్షంలో దాన్ని కూడా కొట్టేస్తాం. అభివృద్ధికి ఊరన్నా అడ్డేస్తే తొక్కేస్తాం. దాంట్లో నో డౌట్ లేదు. ఇక్కడ వ్యక్తిగత విషయాలకు తావు లేదు. ఇది ఊరందరికి సంబంధించిన విషయము. వైసీపీ లీడర్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద పుడింగి మాటలు మాట్లాడుతుండు. బాబు కొంచెం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది, లేదంటే జైలుకు పోతావు నాయన. దాంతో నీ పుడింగి మాస్టాలు ఆపుకో. ఇప్పుడు నాశనం చేశావు చెరువుని, అభివృద్ధి చేస్తున్నాము తెలుగుదేశం గవర్నమెంట్లో, కాబట్టి అభివృద్ధికి సహకరించు. లేదంటవా పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు. కాబట్టి కొంచెం నాది వైసీపీ, నేను అది అని అభివృద్ధికి కానీ అడ్డొస్తే తొక్కేస్తారు. కాబట్టి ఊరు మొత్తానికి సంబంధించిన విషయం కాబట్టి ఒక 4 పుడింగులు మాత్రమే అభివృద్ధి అడ్డుకుంటున్నారు. ఆ 4కి మాత్రం చెప్తున్నాము, దయచేసి అభివృద్ధికి అడ్డు రావద్దు. అభివృద్ధికి అడ్డు వస్తే అడ్డంగా తొక్కేస్తాం. జై హింద్. నిధులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఇరిగేషన్ మంత్రులు, మా కలెక్టర్ గారు ఇమాన్ శుక్లా గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రైతుల తరపున. డబ్ల్యూఏ ప్రెసిడెంట్, ఎంఐ ట్యాంక్, ఎర్రారెడ్డిపాలెం. జై హింద్.